దేవునికి మహిమ కలుగును గాక. యేసు కృపా పరిచర్య యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకందరికీ యేసు క్రీస్తు నామములో శుభములండి. నేటి సజీవ వాక్కు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ వాక్యంలో దేవుడు మనకు చెబుతున్న మాట ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. ప్రతి పనికి, ప్రతి బాధలో నీకు తోడుగా నేను ఉన్నాను అని దేవుడు మనకు హామీ ఇస్తున్నాడు. మనం చేసే పనులను, మన జీవిత గమ్యాన్ని పూర్తిగా నీ చేతిలోనే ఉన్నదని, నేను నీకు చెప్పిన సూచనలు నీ కోసం తప్పకుండా జరుగుతాయని ఆయన మనకు చెప్తున్నాడు. కాబట్టి మనం భయపడని అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు, నీతో ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి పనిలోనూ ఆయన సహాయకుడిగా ఉన్నాడు. దేవుడు నా కొరకు నువ్వు ఇది చెయ్యాలి అంటే అది మనం వెనకడుగు వేయకుండా అది చేసి తీరాలి. ఆ యొక్క పనిలో, ఆ యొక్క మార్గంలో మనం వెళ్తున్నప్పుడు నాకేమైనా సంభవిస్తుందో ఏమో, ఎవరిని ఏమైనా అంటారేమో అని మనకు సందేహం అవసరం లేదు. మొత్తం దేవుడే చూసుకుంటాడు ప్రియులారా. కాబట్టి నీ కష్టం, నీ భయాలను దాటిపోవడానికి ఆయన నీకు, నాకు, మనకు సహాయం చేస్తారని, నీ వైపు నిలబడి ఉంటారని ఈ వాక్యం మన మనసుకు హత్తుకునేలా తెలియజేస్తుంది ప్రియులారా. సో దేవుని కొరకు మనం ఏ విధంగా చేసేటప్పుడు వెనకడుగు వేయకూడదు ప్రియులారా. కాబట్టి ఈ యొక్క వాక్యం మీ అందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్.